హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మై నేమ్ ఈస్ ప్రశాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా తమ్ముని ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ వ్లాగ్లో మా సండే ఎలా గడిచిందో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా వాళ్ళు గ్రోసరీస్ తీసుకుందామని స్టార్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు. వెదర్ బాగుంది కదా అని నేను కూడా జాయిన్ అయ్యాను. ఇది వచ్చేసి బైరామల్ గూడలో ఉన్న స్టార్ సూపర్ మార్కెట్. ఇక్కడ జూడియో ఇంకా స్టార్ కలిసి ఉంటాయి. సో గ్రోసరీస్ ఇంకా క్లాతింగ్ కలిపి షాపింగ్ చేసుకోవడానికి ఇదైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఎంట్రన్స్లోనే ఫ్రూట్ సెక్షన్ ఉంటుంది. అలాగే ఎంట్రన్స్లోనే కొత్తగా వచ్చిన ఫ్రూట్స్ని టేస్టింగ్కి ఇచ్చారు. నేను ఒక 2-3 ఫ్రూట్స్ ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ బాగుంది కదా కొందామని దగ్గరికి వెళ్తే ప్రైస్ వచ్చేసి 230 ఉంది. ఇక మనకెందుకులే అని మా రెగ్యులర్ షాపింగ్ అయితే కంటిన్యూ చేశాము. మా మెయిన్ షాపింగ్ వచ్చేసి గ్రాసరీ ఇంకా వెజిటేబుల్స్ మాత్రమే. అది పక్కన పెట్టేసి నేను ఇంకా మా తమ్ముడు ఫాస్ట్గా స్నాక్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఉన్న బిస్కెట్స్ అన్ని స్కాన్ చేసి మాకు కావాల్సిన స్నాక్స్ అయితే మేము పిక్ చేసుకున్నాము. మా మమ్మీకి కొత్తగా వచ్చిన స్నాక్స్ ఏమేమి ఉన్నాయని చూపించాము. స్టార్ సూపర్ మార్కెట్లో నార్మల్ బ్రాండ్స్ తో పాటు స్టార్ వాళ్ళు రిలీజ్ చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టాటా ప్రోడక్ట్ అంట. నేనైతే ఇవాళే తెలుసుకున్నాను. డిమార్ట్లో లాగానే ఇక్కడ కూడా మనకు ప్యాక్డ్ అండ్ లూజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను మా బ్రదర్ మకానా తీసుకుందామని ప్లాన్ చేసాం. అదే గ్యాప్లో టేస్టింగ్ అని 2-3 లోపల కూడా వేసాము. నాకైతే స్పాన్స్ తిన్న ఫీలింగ్ వచ్చింది. చూస్తూనే చాలా ఐటమ్స్ మా ట్రాలీలోకి వచ్చేసాయి. బట్ ఒక విషయం అయితే పక్కా, ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. స్నాక్స్, గ్రాసరీస్, వెజిటేబుల్స్, శానిటరీ, బాత్ ఎసెన్షియల్స్, బెడ్షీట్స్, కట్లరీ అన్నీ ఉంటాయి. కిడ్స్కి అయితే టాయ్స్ అండ్ స్టేషనరీ కూడా ఉంది. అండ్ సపరేట్ సెక్షన్గా డ్రై ఫ్రూట్స్ అలాగే మీట్ సెక్షన్ కూడా ఉంది. అన్ని టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేమైతే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని బిల్లింగ్కి అయితే వచ్చేసాం. బిల్లింగ్ కౌంటర్స్ కూడా చాలా స్పేషియస్గా అరేంజ్ చేశారు. హ్యాజిల్ ఫీగా అయిపోయింది. చూస్తుంటేనే మా బిల్ 4000 దాటేసింది. అసలు తెలియకుండా ఎంత షాపింగ్ చేసేసామో. సూపర్ మార్కెట్లో షాపింగ్ అంటే ఒకటి తీసుకుందామని వెళ్ళి 10 ఐటమ్స్ అయితే తీసుకుంటాం. మీలో ఎంతమంది ఇలా ఒక ఐటమ్ కోసం వచ్చి చాలా షాప్ చేశారో కమెంట్స్లో చెప్పండి. మేమైతే సపరేట్గా బ్యాగ్ ఏం తీసుకోలేదు. అన్నీ అదే ట్రాలీలో వేసుకొని మా కార్ డిక్కీలోకి వేసేసాం. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే హ్యూజ్ పార్కింగ్. హ్యాపీగా మన వెహికల్ని పార్క్ చేసుకొని గ్రోసరీస్ ట్రాలీ పార్కింగ్ వరకు తీసుకొని రావచ్చు. గ్రోసరీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి ట్రాలీ అక్కడే ప్లేస్ చేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. సండే కదా, స్పెషల్గా ఏమైనా చేద్దాము అని థింక్ చేసి నేను మా మమ్మీ మటన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇక మాకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్ళి మటన్ అయితే తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక మా మమ్మీ వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి మటన్ అయితే మ్యారినేట్ చేసేసింది. మటన్ కుక్ చేయాలంటే కుక్కర్ అనే చెప్పాలి. సో ఇంకా కుక్కర్లో పోపేసేసి మటన్ మ్యారినేట్ చేసి రెడీగా ఉంచేసింది. వన్స్ మటన్ ఫ్రై అయిన తర్వాత పక్కన సపరేట్ బౌల్లో హాట్ వాటర్ రెడీ చేస్తుంది. ఇక్కడ మెయిన్ చిట్కా ఏంటంటే మనం కుక్కర్ విజిల్ కోసం వాటర్ వేస్తాం కదా, అప్పుడు కోల్డ్ వాటర్ బదులు హాట్ వాటర్ వేసామనుకోండి మటన్ కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మటన్ని పేరప్ చేస్తూ నేనైతే పూరీ ప్రిపేర్ చేయడానికి పిండి కలుపుతున్నాను. సండే రోజు పూరీ అండ్ మటర్ నా పర్సనల్ ఫేవరెట్ కాంబినేషన్. మీలో ఎంతమంది పూరీ మటన్కి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. ఇక మేమైతే బిగ్ బాస్ చూస్తూ మా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. బిగ్ బాస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా లేదా? ఇక ఈవినింగ్ వర్షం పడుతుంటే నేను మా మమ్మీ చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాము. సో ఇలాగండి నా సండే ఇలా మా ఫ్యామిలీతో గడిచిపోయింది. మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. బై బాయ్.